హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ్. ఈరోజు పైపింగ్ ఎలా వేయాలో థ్రెడ్ పైపింగ్ తెలుసుకుందాం. ముందుగా వన్ సైడ్ పాదాన్ని మార్చుకోండి. వన్ సైడ్ పాదాన్ని మార్చుకుంటే పైపింగ్ బాగా వస్తుంది. వన్ సైడ్ పాదాన్ని మార్చేసుకున్న తర్వాత మనం ఏ కలర్ అయితే పైపింగ్ వేద్దామని అనుకుంటామో ఆ పీస్ని ఇలా రెడీ చేసుకోండి. రౌండ్ నెక్ అయితే క్రాస్ తీసుకోండి, లేదు స్క్వేర్ నెక్లు 3 పాయింటెడ్ అయితే స్ట్రైట్లో కూడా వేసుకోవచ్చు. కానీ క్రాస్తో అయితే ఇంకా బాగా వస్తుంది. ఇలా తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ అని చెప్పేసి ఇవ్వండి. ఇలా పైపింగ్ థ్రెడ్ అని చెప్పి ఇది మార్కెట్లో దొరుకుతుంది. మార్కెట్లో దొరుకుతుంది. ఇది తెచ్చుకోండి. ఇది తెచ్చుకుంటే పాదం తేడా పెట్టాను, పాదాన్ని మారుద్దాం. ఈ వన్ సైడ్ పాదం అలాగే ఈ థ్రెడ్ తెచ్చుకుంటే పైపింగ్ బాగుంటుంది. దీని మధ్యలో పెట్టేసి ముందు ఒక కుట్టు పెట్టేద్దాం. ఇలా కుట్టేసుకుందాం. రౌండ్ నెక్లకు కానీ లేదా డిజైన్స్కి కానీ దేనికైనా అయితే క్రాస్ తీసుకుంటే బాగా వస్తుంది. ఇది స్ట్రైట్ నెక్కే కాబట్టి నేను స్ట్రైట్ పీస్లో వేస్తున్నాను. ఇలా కుట్టుదాం. ఈ పైపింగ్ థ్రెడ్లో కూడా సైజెస్ ఉంటాయండి. కొంచెం సన్నగా ఉండేవి ఉన్నాయి, బాగా లావుగా ఉండేవి కూడా ఉంటాయి. మనకి సూట్ అయ్యేది, మనకు ఏది బాగుంటుంది అని అనిపిస్తుందో ఆ సైజు తెచ్చుకోవాలి. ఇలాగ మనకి ఎంత సైజు సరిపోతుంది అని అనిపిస్తుందో అంత సైజు వరకు కూడా ఈ తాడుని తయారు చేస్తాం. ఇది తయారు చేసుకున్న తాడుని ఖర్చు మనకి ఎంత కావాలో అంత ఖర్చు ఉంచుకొని మిగిలిన వేస్ట్ని కట్ చేసేయాలి. కరెక్ట్గా ఒకటే లెవెల్గా ఖర్చు మనం ఎంత అయితే ఖర్చు పడతామో అంటామో మార్జిన్, ఆ మార్జిన్ అంతా ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా పీస్ని తీసేయండి. ఇప్పుడు బ్లౌజు లేదా డ్రెస్ మనం దేనికైతే వేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకొని దానికి అతికించేసి ఒక కుట్టు పెట్టేయండి.
మనకి ఎంత కావాలో అలాగా ఖర్చు చూసుకొని వంకలు లేకుండా నీట్గా దీనికి కుట్టు పెట్టేసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా తిప్పుకోవాలండి మూలల్లోని. దీనికి ఖర్చులు కాట్లు గీట్లు ఏం పెట్టక్కర్లేదు, దాన్ని డైరెక్ట్గా అలా తిప్పేసుకుందాం. కాట్ తర్వాత పెట్టుకుందాం తిప్పేటప్పుడు, ముందు దీనికి డైరెక్ట్గా తిప్పుకుందాం. చూసారా, ఇలా వస్తుంది బయటికి. ఆ థ్రెడ్ ఎంతైతే ఉందో అదే బయటకు వస్తుంది. నాకు ఎక్స్ట్రా అయిపోయిందని తీసిపారేద్దాం. ఇప్పుడు దీనిపైన మామూలుగా మనకి మెడకి ఏ విధంగా ముక్క వేసుకుంటామో ఆ విధంగా ముక్క వేసేయడమే. అది మధ్యలో ఉండిపోద్ది పైపింగ్. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇది రౌండ్ నెక్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ప్లేట్లు పెట్టుకుందాం మెడముక్కకి. సేమ్ అదే ఖర్చు మీద ఈ ముక్కను అతికించేసుకుంటే ఈ ముక్కకి బ్లౌజ్కి మధ్యలోకి పైపింగ్ ఉండిపోతుంది. ఇప్పుడు దీనికి చిన్న కాటు పెడదాం అక్కడ. అలాగే ఈ కార్నర్లో కూడా చిన్న కాటు పెట్టుకుందాం. దీనికి కూడా ఈ కార్నర్ తిరగడానికి చిన్న ప్లేట్ పెడదాం.
సరేనా, ఈ మధ్యలో ఉండిపోతుంది. ఇది రౌండింగ్ దగ్గర చిన్న కాట్లు పెట్టుకుందాం. అలాగే స్క్వేర్లో చిన్న కాట్ పెట్టుకుందాం. అలాగే ఈ కార్నర్లో కూడా చిన్న కాట్ పెట్టుకోం. అలాగే ఈ రౌండింగ్స్ కూడా కాట్ పెట్టుకొని ఎప్పట్లాగే దీనిపైన గుట్టు పెట్టేసుకోవచ్చు. అది పెట్టుకుంటే లేకపోతే లేదు, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇలా మడిచేసుకొని హ్యాండ్ వర్క్ చేసేసుకుంటే ఇది బెస్ట్ పైపింగ్ లాగా ఉంటుంది. చూసారు కదండి, ఇది ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. ఇకపోతే స్క్వేర్ నెక్ కదండి, ఈ కార్నర్లోని చిన్న ఫోల్డింగ్ వస్తుంది. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీన్ని మళ్ళీ పాదాన్ని మార్చేసుకుందాం. మన రెగ్యులర్ పాదాన్ని వేసేద్దాం. ఎక్కడైతే కార్నర్ వచ్చిందో ఆ కార్నర్ దగ్గర కరెక్ట్గా రెండు మూలలు ఇలా పట్టుకుందాం. రెండు మూలలు ఇలా పట్టుకొని ఇది చేతి సూత్తో కూడా టాగా పెట్టుకోవచ్చు, మిషన్తో కూడా టాగా పెట్టుకోవచ్చు. ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. చేతి సూత్తో కూడా కరెక్ట్గా ఆ పైపింగ్ దగ్గరే అలా చిన్న టాకా పెట్టదు. ఇలా చిన్న టాగా పెట్టుకుంటే సరే కరెక్ట్గా సిట్టింగ్ అయిపోద్ది. దీనికి తేడా చూసారా, దీనికి ఇది కాస్త పొంగుతుంది. ఈ విధంగా టాగా పెట్టేస్తే కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది. ఈ కార్నర్ కూడాను సేమ్ అదే విధిగా రెండు కార్నర్లు కలుపుకొని
చూసారు కదండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.